మమ్మీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకో తెలియదు కానీ పాప నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. డాక్టర్ని కూడా పిలిపించాం. అంతా నార్మల్ అని చెప్పారు. పాప అప్పుడప్పుడు ఎందుకు ఇలా ఏడుస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఒక పని చెయ్యి మమ్మీ, మేము వచ్చేలోపు నువ్వు ఆ దేవికిని ఇంటికి పిలిపించు. సరేనమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. విన్నావు కదా, నీ కూతురు గుక్క పట్టి ఏడుస్తోందంట. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు, నువ్వే విన్నావు కదా. ఏమైందో తెలీదు. మొన్న కూడా ఇక్కడ అంతే, ఉన్నట్టుండి చాలాసేపు ఏడ్చింది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ అక్కడ కూడా వచ్చింది. దానికి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మీకు దండం పెడతాను, దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఏ ఊళ్ళో ఉందో చెప్పండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏయ్, నువ్వు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నేను కరిగిపోయే రకం కాదు. నువ్వు 100 రకాలుగా బ్రతిమలాడినా సరే అది జరగదు. నాతో పెట్టుకుంటే జీవితం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తానే.